యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే ఇదిగో, ఏదేమైనా సరే మొక్కుకుంది నువ్వు. కావాలంటే నువ్వు చేయి, గుండమ్మ చేయదు. ఆ మాట నువ్వు కాదు, దాన్ని చెప్పమను. ఇక్కడ బలవంతమేమీ లేదు. మీ ఆయన బాగుండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను. నా కాలు బాలేదు కాబట్టి ఆ మొక్కు నిన్ను తీర్చమంటున్నాను. ఆయన ఏమైతే నాకేంటి, ఆయన ఎలా పోతే నాకేంటి? నీ కాలు నీకు ముఖ్యం అంటావా? వెళ్ళిపో. ఆ మొక్కేదో నేను చెల్లిస్తాను. నీ కాలు బాగోలేదు కదే, నువ్వెలా మొక్కు చెల్లిస్తావు? కాలు పోతే ప్రాణం పోతుందా ఏంటి? లోకి ఆగు, మొక్కు నేను చెల్లిస్తాను. గుడమ్మా, ఇది మొక్కు కాదు, కక్షలా అనిపిస్తుందే. ఊరుకో తమ్ముడు, కక్ష కట్టడానికి గుండమ్మ ఏమైనా దీనికి శత్రువా? ఒకింటి కోడళ్ళు, పైగా అక్క చెల్లెళ్ళు. బావగారనే అభిమానంతో నేను మొక్కుకుంటే అది ఈయనకి కక్షలో అనిపిస్తుంది. మీతో మాట పడాల్సిన అవసరం లేదు. మొక్కు నేనే చెల్లిస్తాను. నువ్వెందుకీ మొక్కు మొక్కుకున్నావో నాకు తెలుసు లోకి. మా ఆయన కోసమే కదా. నేనే చెల్లిస్తాను. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి. ఒక విషయం అమ్మా, ప్రదక్షిణ మధ్యలో ఆగితే ఫలితం ఉండదు. అలాగే, ఆపని. మధ్యలో ఆపితే ఫలితం ఉండదా? కాని గుండమ్మా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వారరాత్రం భజే వాయుపుత్రం భజే వారరాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం తమ్ముడు, ఎక్కడికి? ఎందుకేంటి, చూస్తున్నావు కదమ్మా తన కాళ్ళు. కాళ్ళకి ముందు రాసుకుంటే పోతుంది, నువ్వు వెళ్ళి అడ్డుపడితే ఫలితం పోతుంది. ఆగో, నువ్వు కాని అమ్మాయి, నువ్వు కాని.
హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర గుణమా ఇంక చాలమ్మా ఆపే. జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. గుణమా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర. ఇక దాని పని అవుట్. లేచి నడవడానికే 4 రోజులు పడుతుంది. ఇంకా డాన్స్ ఏం చేస్తుంది? భలే ఇరికించావే. తాతయ్య, నాకు డాన్స్ ప్రాక్టీస్కి టైం అవుతుంది. ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత గుండమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళే. మేము వస్తాం. పదురానమ్మా. వస్తాం. అమ్మ గుండమా గుండమా రక్తం కారుతున్నా ఆపకుండా నీ మొక్కు చెల్లించావంటే గ్రేట్ అమ్మా. తీసుకో. మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటాడు. తాతయ్య, ఆటోని పిలువ్వా. పదమ్మా పద. బాబు, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తాతయ్య, మనం వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు, డాన్స్ స్కూల్కి. అన్నా, ముందు హాస్పిటల్కి కాదు, డాన్స్ స్కూల్కి. సరే అమ్మా.
హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుని వచ్చినా బాగుండేదమ్మా. చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో. అయ్యో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది తాతయ్య. హాస్పిటల్కి వెళ్ళి రావడం అంటే మాస్టర్ గారు ఏమంటారేమో. నాకేం కాదులే. ఇదిగో ఈ విషయం మాస్టర్ గారికి చెప్పొద్దు. సరే సరే పద. ఉమ్. అదేంటి గుండమ్మా, క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చావు? చిన్న పనుండి ఆలస్యం అయిపోయింది. మాస్టర్ గారు వెళ్ళిపోయారుగా. గుండమ్మా, మాస్టర్ గారు కూడా వెళ్ళిపోయారంటున్నారు కదా, మనం హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. వద్దు తాతయ్య, నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. అసలే కాంపిటీషన్ దగ్గర పడుతోంది. స్వామి, దీక్ష పట్టి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అందరికీ పరిస్థితులు అడ్డుగా వస్తాయి, కానీ నాకు తోడబుట్టిన చెల్లెలే అడ్డొస్తోంది. గొప్పకి పోయి నేను తనకి పోటీగా వస్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటోంది. దాన్ని క్షమించే శక్తి నాకుంది. దేవుడిగా నేను ముందుకు నడిచే శక్తి నాకివ్వు స్వామి. ఆపన్నమ్మా, నువ్వెప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చావు? మాస్టర్, నీకు తీరిక కుదిరినప్పుడు నువ్వు వస్తే నీకోసం మేము వెయిట్ చేసి నీకు డాన్స్ నేర్పించాలా? అది కాదు మాస్టర్ గారు, అసలు ఏమైందంటే ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది, అందుకే రావటం ఆలస్యం అయింది. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు. ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని చెప్పారు. మరి దీన్నేమంటారు? నన్ను క్షమించండి మాస్టర్. ప్లీజ్ మాస్టర్, నన్ను క్షమించండి. సరే సరే సరే, కన్నీళ్ళు పెట్టుకోకు. కాంపిటీషన్ దగ్గర పడుతుంది కదా, నువ్వు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోతే ఎలా? సరే, ఎంత కష్టపడి డాన్స్ నేర్చుకుంటున్నావు, నీ కష్టానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎలా? స్టార్ట్ చేద్దాం. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా. అలాగే మాస్టర్, వస్తాను తాతయ్య. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు దే 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 మత్తుకున్న నీ ముత్తులు దే 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 క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తార్ కుడి భుజం మీద గడవా దాని గుత్తపు రైకను మెరియా అది రమ్మంట రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద గడవా దాని ఎచ్చంటు రైకను మెరియా అది రమ్మంట రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా. లోకేశ్వరి, లోకేశ్వరి, హా? ఏమైంది? గుండమ్మ మోకాలు చెప్పులు పడిపోయేలాగా ప్రదక్షిణ చేసింది కదా. పగిలిపోయేలా ఏంటి? పగిలిపోయి బయటికి కూడా వచ్చింది కదా. ఈ పాటికి హాస్పిటల్లోనే ఎక్కడో జాయిన్ అయి ఉంటుంది. హాస్పిటల్కి పోవటం కాదే, వెర్రి మొహందానా. అది డాన్స్ స్కూల్ కి వెళ్ళిందంట. డాన్సా?
తిక్కరిందసిత హిమగిరిందసిత కందరా నీలకంధర రుద్రులెరుగని సౌండ్ ఆఫ్. గుండమ్మా, ఈ రక్తం ఏంటి? మేము ఇక్కడికి ఆలస్యంగా రావడానికి కారణం అదే మాస్టర్. నీకేమన్నా పిచ్చా? కాలుకి ఇంజురీ అయితే హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? టైం తక్కువగా ఉందనిపిస్తే నేను ప్రాక్టీస్ చేయకపోతే నేను డాన్స్ చేయాలంటే నువ్వంతా కరెక్ట్ గా ఉండాలి కదా, మీరైనా చెప్పాలి కదా. సార్ అది మాస్టర్, నేనే తాతయ్యని చెప్పొద్దన్నాను అందుకని. వావ్, గొప్ప పని చేసావు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే మాస్టర్. లేమ్మా. ఆ గుండమ్మ మోకాలు చిప్పలు పగిలిపోయాయి. అది ఖచ్చితంగా వంటగది వైపు వెళ్ళుండదు. మిగతా వాళ్ళైనా ఏమైనా వండి సచ్చారా లేదా? లోకేశ్వరి, లోకేశ్వరి, ఏంటి నానమ్మా? టైం అవుతుంది, ఆకలేస్తుంది. ఓ, నన్ను భోజనానికి పిలవడానికి వచ్చావా? ఏ, తినడానికి నువ్వేమైనా వంట చేసి పెట్టావా? నేను ఎప్పుడైనా వంట చేశానా? మతేమైనా పోయిందా నీకు? మేం వంట చేయడం ఏంటి? ఎప్పుడు ఆ గుండమీగా చేసేది? అది గుళ్ళో ప్రదక్షిణ చేసి చేసి అలసిపోయింది కదా. అవునా పిన్ని, మోకాళ్ల మీద ప్రదక్షిణలు చేయించావంట కదా? మేము చేయించడం ఏంటి? అది మొక్కు. అయితే అయిందిలే కాని లోకేశ్వరి భలే మొక్కుకుందిలే. పొగడతల తర్వాత ఫుడ్ పరిస్థితి ఏంటి? కామాక్షి, మీనాక్షి, ఆకలేస్తోంది, త్వరగా వడ్డించండి. రండి, త్వరగా వడ్డించండి. వడ్డించడానికి వంట చేస్తే కదా మావయ్య గారు. ఏంటి, వంట చేయలేదా? ఆవిడ గారు చేయను అని చెప్తే మేమైనా చేసి ఉండేవాళ్ళం. ఆవిడ గారు చేయటం, మీరు చెప్పటం. ఈ పూటకి హోటల్ నుంచి తప్పించుకోండి. అదేంటి, ఎప్పుడు వదినేగా వంట చేస్తుంది? ఇవాళ గుళ్ళో మోకాళ్ల మీద ప్రదక్షిణలు చేసిందిరా. మోకాళ్ళు కొట్టుకుపోయాయంట. మనం పస్తులుంటే దానికేంటి, ముసుగు తన్ని పడుకుని ఉంటుంది. లేదమ్మా, ఒకసారి అటు చూడండి. మావయ్య వచ్చేసారా? సారీ, వండడం కొంచెం ఆలస్యమైంది. ఇటీవమ్మా. గుండమ్మా, నువ్వు వంట చేసావా? కొత్తగా అడుగుతారేంటి మావయ్య? ఎప్పుడు చేసేది నేనే కదా. అంటే నువ్వు గుళ్ళో మోకాళ్ళ మీద నడవడం వల్ల కాళ్ళు పొక్కిపోయాయి కదమ్మా. నాకు అర్థమైంది. ఆ వంకతో ముసుగుదాన్ని పడుకుంది అని ఒకళ్ళు, మీరు పస్తులుంటే ఆవిడకేంటని వీళ్ళు. తెలియక అనుంటారు, వదిలేయండి. చూసారా, మాట్లాడడం ఈజీ, మనుషుల్ని అర్థం చేసుకోవడమే కష్టం. కాలు కొంచెం బెనికేసరికి కుయ్యో ముర్రో అంటూ మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేదు. మా వదినకైనట్టయితే గదిలోంచి బయటకొచ్చేదానివా? బాబు, ఆ బాధను ఓర్చుకుంటూ కూడా అందరికీ వంట చేసి పెట్టింది. మా గుండమ్మ అంటే ఏంటి ఇప్పుడైనా అర్థమైందా? తాతయ్య, మాటలు తర్వాత మాట్లాడండి. ముందు కూర్చో, భోంచేయండి. అత్తయ్య, కూర్చోండి. ఆయన మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయడం ఏంటొదినా?
ఏదో మొక్కుకున్నావు అంటే నీ కాళ్ళు బాగాలేదని తనని చెల్లించమన్నాను కానీ ఇలా మోకాళ్ల మీద ప్రదర్శనలని ముందే ఎందుకు చెప్పలేదమ్మా? మాట్లాడవేంటి లోకి? అంటే మీకు తెలిస్తే ఎక్కడ వద్దంటారేమోనని మొక్కు చెల్లించకుండా పోతుందని భయపడి ఉంటుంది. అంతే కదా లోకి? ఆహా అవునవును.